అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒకే ఒక చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకు డొనాల్డ్ ట్రంపే టార్గెట్ అవుతున్నారు? గన్ కల్చర్ కి మారు పేరైన అమెరికాలో బుల్లెట్లు ఇప్పుడు కేవలం ఆయనను మాత్రమే వెంటాడుతున్నాయా? గత కొన్నేళ్లుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్కు పైగా ట్రంప్ని హత్యాయత్నం ఘటనలు చోటు చేసుకున్నాయి. తుపాకీ గుళ్ళు చెవిని తాకుతూ వెళ్లిన, విషపూరిత లేఖలు వైట్ హౌస్కి చేరిన, ఫోర్క్ లిఫ్ట్లతో కాన్వాయ్ను ఢీకొట్టాలని చూసిన ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా వాషింగ్టన్లో వినిపించిన తుపాకీ శబ్దాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 2016 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న ఆ భయానక దాడుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రాజకీయ శత్రుత్వమా లేక అంతర్జాతీయ కుట్రలా? ట్రంప్ ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుపై స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడిని గన్ కల్చర్ వెంటాడుతోందా? డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? రాజకీయ హింసకు అమెరికా అడ్డుగా మారిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఒక అత్యున్నత స్థాయి కార్యక్రమంలో తుపాకీ శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. 2024 తర్వాత ట్రంప్ భద్రతకు ముప్పు వాటిల్లడం ఇది మూడోసారి. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు అధ్యక్షుడికి కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను, విమర్శలను లేవనెత్తుతున్నాయి. తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుపై ట్రంప్ స్పందిస్తూ రాజకీయాలను రేస్ కార్ డ్రైవింగ్తో పోల్చారు. రాజకీయం చాలా ప్రమాదకరమైన వృత్తిగా తెలిపారు. రేస్ కార్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో మనకు తెలుసన్నాడు. నా విషయంలో ఆ ప్రమాదాన్ని 100% అనుకుంటే అందులో అత్యల్ప స్థాయి 10% ముప్పు తనకు పొంచి ఉన్నట్లు వైట్ హౌస్ బాస్ చెప్పుకొచ్చాడు. కానీ నా చరిత్రను చూస్తే ఇలాంటి ముప్పులు ఏమాత్రం అతిశయోక్తి కాదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. నిజానికి ట్రంప్పై జరుగుతున్న ఈ దాడులు అకస్మాత్తుగా జరుగుతున్నవి కావు. 2016 నుంచి ఆయన నిరంతరం హత్యాయత్నాలు, విదేశీ కుట్రలు, సాయుధ చొరబాట్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో ఫామ్ బీచ్లో ఉన్న ట్రంప్ నివాసం మారియలాగో రక్షణ వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మృతుడిని నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్గా FBI గుర్తించింది. నిందితుడి వద్ద ఒక షాట్ గన్, పెట్రోల్ క్యాన్ ఉన్నాయి. ఆస్టిన్ టక్కర్ చొరబడిన సమయంలో ట్రంప్ దంపతులు వాషింగ్టన్లో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ట్రంప్ ప్రాణాల మీదకు వచ్చిన అత్యంత నాటకీయ, భయానక సంఘటన 2024 జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగింది. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ట్రంప్పై నేరుగా హత్యాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ప్రచార సభలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ వేదికపై ఉన్న ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్లగా సభకు వచ్చిన ఒక ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించి షూటర్ను అక్కడికక్కడే కాల్చి చంపారు. దీనిని ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లు హత్యాయత్నంగా అభివర్ణించారు. నిందితుడు ఒంటరిగానే ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ట్రంప్ భద్రతలో ఇది అత్యంత తీవ్రమైన వైఫల్యంగా నమోదైంది. ఈ ఘటన అనంతరం భద్రతా లోపాలపై చట్టసభ సభ్యులు విచారణ చేపట్టారు. పలువురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి అనూహ్యమైన మద్దతును తెచ్చిపెట్టాయి. బట్లర్ ఘటన జరిగిన కొద్ది వారాలకే ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ట్రంప్పై రెండోసారి హత్యాయత్నం జరిగింది. ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద భద్రతా ఏజెంట్ ఒకరు కంచె మధ్య నుంచి పొడుచుకు వచ్చిన రైఫిల్ను గుర్తించారు. ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేయగా ఒక AK-47 తరహా రైఫిల్, 2 బ్యాక్ ప్యాక్లు, ఒక గోప్రో కెమెరా లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ట్రంప్కు ఎటువంటి హాని కలగలేదు. ఈ హత్యాయత్నానికి పాల్పడిన ర్యాన్ వెస్లీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2024 నవంబర్లో హాజ్ షాకిరి అనే వ్యక్తిపై కూడా అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ట్రంప్పై జరుగుతున్న దాడుల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC ఏజెంట్గా అనుమానిస్తున్న హాజ్ షాకిరీపై అమెరికా అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక ఇరాన్ సంతతి వ్యక్తిని చంపేందుకు కుట్ర పన్నడంతో పాటు ట్రంప్ హత్య కూడా తనకు బాధ్యతలు అప్పగించినట్లు షాకిరీ అంగీకరించాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అంతేకాకుండా ఇదే ఏడాది ప్రారంభంలో ట్రంప్ సహా అమెరికా రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ జాతీయుడు మర్చెంట్ను ఇరాన్ సంబంధిత హత్య కుట్ర కేసులో అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో అతనికి శిక్ష ఖరారైంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా అనేక అసాధారణ దాడులు జరిగాయి. 2020 సెప్టెంబర్లో కెనడియన్, ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిన పాస్కల్ ఫెర్రర్ వైట్ హౌస్లో ఉన్న ట్రంప్నకు రైజిన్ అనే ప్రాణాంతక విషం పూసిన లేఖను పంపింది. ఈ కేసులో ఆమెకు దాదాపు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2017లో నార్త్ డకోటాలో గెగ్రోరీ లీ గ్యాంగ్ అనే వ్యక్తి ఒక పోర్కు లిఫ్ట్ వాహనాన్ని దొంగిలించి అధ్యక్షుడి కాన్వాయ్ను ఢీకొట్టాడు.
లిమోసిన్ కారును తిరిగేసి ట్రంప్ను హత్య చేయాలని గ్రెగోరీ ప్రయత్నించాడు. అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతను తన నేరాన్ని అంగీకరించడంతో శిక్ష పడింది. ట్రంప్ రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఈ ముప్పులు మొదలయ్యాయి. 2016 జూన్లో లాస్ వేగాస్లో జరిగిన సభలో బ్రిటన్ జాతీయుడు మైకేల్ శాన్ఫోర్డ్ ఒక పోలీసు అధికారి తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు. ట్రంప్ను కాల్చి చంపడమే తన ఉద్దేశమని అతను వెల్లడించడంతో 12 నెలల జైలు శిక్ష విధించారు. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నెవడాలోని రెనోలో జరిగిన ప్రచార సభలో ఎవరో గన్ అని అరవడంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది ట్రంప్ను హుటాహుటిన వేదికపై నుంచి తరలించారు. అయితే ఆ వ్యక్తి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని అధికారులు తర్వాత నిర్ధారించారు. లాస్ వేగాస్లో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక బ్రిటిష్ వ్యక్తి పోలీసు అధికారి ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ట్రంప్ను చంపడమే తన ఉద్దేశమని నిందితుడు విచారణలో అంగీకరించాడు. జైలు శిక్ష అనుభవించిన అనంతరం అతడిని తిరిగి బ్రిటన్కు బహిష్కరించారు. అలాగే 2016 మార్చిలో ఓహియోలోని డేటన్లో జరిగిన సభలో ఒక వ్యక్తి వేదికపైకి దూసుకురాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకున్నారు. అతని వద్ద ఆయుధాలు లేకపోయినప్పటికీ భద్రతా బలగాలు దీనిని తీవ్రమైన ముప్పుగా పరిగణించాయి. మళ్ళీ తాజాగా జరిగిన ఘటనతో ట్రంప్ హత్యాయత్నం ప్రయత్నాలపై చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతానికి అధికారులు తాజా వాషింగ్టన్ ఘటనను హత్యాయత్నంగా ధృవీకరించలేదు. అధ్యక్షుడు ట్రంపే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అమెరికా చరిత్రలో రాజకీయ హింస కొత్తేమీ కాకపోయినప్పటికీ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇన్ని సంఘటనలు జరగటం గమనార్హం. వరుస దాడులపై ట్రంప్ కాస్త తాత్వికంగా స్పందించారు. తాను గతంలో జరిగిన రాజకీయ హత్యలను అధ్యయనం చేశానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. అబ్రహం లింకన్ వంటి ప్రభావవంతమైన నాయకులే ఇటువంటి దాడులకు గురైన విషయాన్ని ఎత్తిచూపాడు. సమాజంపై ఎవరైతే ఎక్కువ ప్రభావం చూపుతారో, ఎవరైతే మార్పు కోసం కృషి చేస్తారో వారినే లక్ష్యంగా చేసుకుంటారని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ప్రయత్నాలు చేయని వారి జోలికి ఎవరూ వెళ్లరని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని దాడులు జరిగినా తన పనితీరును మార్చుకోబోనని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే అమెరికాలో అత్యంత ప్రభావశీలిగా వివాదాస్పద నేతగా పేరున్న ట్రంప్ రక్షణ విషయంలో భద్రతా వ్యవస్థలు తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ట్రంప్ భద్రతకే పరిమితం కాకుండా అమెరికాలోని రాజకీయ వాతావరణంలో పెరుగుతున్న విద్వేషానికి అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల వేళ ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య ప్రక్రియపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అప్పట్లో విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దాడులను తనను రాజకీయంగా ఎదిగేందుకు బలంగా డొనాల్డ్ ట్రంప్ మార్చుకుంటున్నాడు. కానీ భద్రతా సంస్థలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించడంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా అది దేశ చరిత్రనే మార్చేసే ప్రమాదం ఉంది. అందుకే మున్ముందు ట్రంప్ బహిరంగ సభల వద్ద భద్రతా వలయం మరింత కఠినతరం కానుంది. ప్రస్తుతానికి వాషింగ్టన్ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కోసం యావత్ అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.